హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు మీటింగ్‌లో ఉద్యోగుల జీతాలు మరియు పెండింగ్ బకాయిలపైన చర్చ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారైతే నిర్వహించినటువంటి ఇటువంటి మీటింగ్‌లో ఉద్యోగుల జీతాలు మరియు పెండింగ్ బిల్లుల అంశంపై చర్చకైతే వచ్చింది. సో ఈ అంశం పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఏమని స్పందించారనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాము. వీడియోని అయితే చివరి దాకా చూసేయండి. ఎక్కడ గాని స్కిప్ చేయకుండా. మంది ఆ 10 మందికి ఒకసారి మైక్ ఇవ్వండి. మెడికోస్ కి మైక్ ఇవ్వండి. మాట్లాడండి అమ్మా. గర్ల్స్ ఒకసారి ఒక్కరు మాట్లాడండి మీలో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేమందరము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రిక్రూట్ అయిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సార్. మీ గవర్నమెంట్ లో ఈ ఆడబిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి రిక్రూట్ అయిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని సార్ మీ గవర్నమెంట్ లో రిక్రూట్ తీసుకొని గత ప్రభుత్వంలో మాకు జరిగిన అన్యాయాలు మాకు చాలని జీతాలు వేశారు సార్. మీ ప్రభుత్వంలో మాకు ఫుల్ శాలరీ వస్తుందని ఆశిస్తున్నాము. 2022లో జరిగిన ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అందరికీ 23% హైక్ ఇచ్చారు. మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం సార్. అది దేని వలన ఇవ్వలేదు మాకు. మేము కూడా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నుంచి రిక్రూట్ అయిన ఆడబిడ్డలమే సార్. ఈ జాబ్ లో ఉన్న 86% గర్ల్సే ఉన్నారు సార్. పిఎఫ్ అమౌంట్ కూడా మాకు ఆపేశారు సార్. అది ఎందుకు ఆపేశారు? పిఎఫ్ ఫండ్ మరలా ఇవ్వాలని కోరుతున్నాం సార్. అలాగే బిల్డింగ్స్ కూడా సగము కంప్లీట్ అవ్వలేదు సార్. ఈ ఆడబిడ్డలు రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఆ జీతాలు చాలటం లేదు. 23,000 పల్లెటూర్లలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ లో 9 to 4 8 PM వరకు సర్వేలు చేస్తూ కష్టపడుతూ ఉన్న జీతాలు చాలని ఆడబిడ్డలు ఉన్నాం సార్. శాలరీ పెంచాలని కోరుతున్నాం సార్. అలాగే 6 years అందరూ కూడా డిమాండ్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా అందరి సమస్యలు పరిష్కారం చేయాలని ఆలోచిస్తున్నాను. కానీ అందరి సమస్యలు పరిష్కారం చేసేటప్పుడు నేను ఎన్నికలప్పుడు చెప్పిన హామీలు ఉన్నాయి. అదే మరి మీకు చెప్పాల్సినటువంటి మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 1 by 1 పరిష్కారం చేసుకుంటా ముందుకు పోతాం. ఏదైనా ఇంత మునుపు కూడా మీరు యంగ్స్టర్స్ మీరు ఆలోచించుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపద సంపాదించాలి, మళ్ళీ దీన్ని తిరిగి పే చేస్తానే ఉండాలి. నేనేదో రాజకీయ నాయకుడు మారిగా అవతల మారిగా బుకాయించడం లేదు. మీ న్యాయమైన కోరికలన్నీ ఎగ్జామిన్ చేస్తా, న్యాయం చేస్తా. ఓకే. సో చూసారు కదా ఫ్రెండ్స్, చంద్రబాబు గారు మేము ఎన్నికల ప్రచార సమయంలో హామీలైతే ఇచ్చాము. వాటన్నిటిని పరిష్కరిస్తాము. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అంటే రాష్ట్రము 10 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి పెండింగ్ వడ్డీ కడుతుంది. అలాగే సంపద సృష్టించాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేస్తాము. సో మీరు అడిగిన న్యాయమైన కోరికలన్నిటిని కూడా మేము తీర్చే పనిలోనే ఉన్నాము. అవకాశం కోసం చూస్తున్నాం అని చెప్పి ఇంటర్నేషనల్‌గా అయితే సమాధానం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బకాయిలు ఉన్న మాట వాస్తవమే. వాటిని చెల్లించే పనిలో ప్రభుత్వం అయితే ఉంది. కాస్త సమయం పడుతుందనైతే వివరంగా తెలియజేశారు.